మజాకా ఈవెంట్లో నటి అంశుపై చేసిన వ్యాఖ్యలకు తన అమ్మగారు చాలా బాధపడిందని అన్నారు డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన. కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా, పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ టైం బాగా ఇంప్రూవ్ అవుతుంది. శివరాత్రి పండుగను పురస్కరించుకొని తమ దర్శకత్వం వహించిన మజాకా సినిమా ఈ బుధవారం గ్రాండ్ గా విడుదలైంది. ఇందులో సందీప్ కిషన్ హీరోగా, రీతు వర్మ హీరోయిన్ గా, మన్మధుడు ఫేమ్ అంశు ప్రధాన పాత్రలో నటించారు. నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా నా నోట్ నుంచి వచ్చిన మాటలే తప్ప నేను వాంటెల్లి చెప్పింది కాదు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మొన్న త్రినాథ్ రావు మీడియా వారితో పలు విషయాలు పంచుకున్నారు. కాగా కొన్ని రోజుల క్రితం తాను నటి అంశుపై చేసిన వ్యాఖ్యలకు తన అమ్మగారు బాధపడ్డారని చెప్పుకొచ్చారు. నిజానికి తాను కావాలని అంశు గురించి ఆ విధంగా కమెంట్స్ చేయలేదని, ఆ రోజు కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు, మీడియా మిత్రులను నవ్వించే ఉద్దేశంలో మాట జారిందని, అనుకోకుండానే కొన్ని క్షణాల్లో అంతా జరిగిపోయిందని చెప్పారు. అంతేకాని కావాలని ఆమెపై కమెంట్స్ చేయలేదని, కావాలని చేస్తే తప్పు చేసినట్లు అవుతుంది. తప్పు చేస్తే ఏ శిక్ష వేసినా స్వీకరించడానికి తాను సిద్ధమేనని తెలిపారు. ఇక ఆ రోజు అనుకోకుండా తాను ఆ విధంగా మాట్లాడినప్పటికీ తప్పు చేసినట్లుగానే భావించానంటూ స్టేజిపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అని మనసుకు అనిపించిందని వారు తెలియజేశారు. కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా, పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ టైం బాగా ఇంప్రూవ్ అవుతుంది. అందుకే అందరికీ మీడియా రూపంలో తర్వాత రోజున సారీ చెప్పానని తెలిపారు. ఇక ఆ రోజు జరిగిన సంఘటన గురించి అంశుకి ఏం జరుగుతుందో అర్థం కాలేదని, ఆమె తనకు ఫోన్ చేసి ఏం జరిగిందో ప్రశ్నించిందని, విషయం మొత్తాన్ని ఆమెకు వివరించగానే తాను అర్థం చేసుకుందన్నారు. మరి ఈ విధంగా జరిగినప్పుడు తనకంటే తన అమ్మ బాగా డిస్టర్బ్ అయ్యిందని, ఇన్నాళ్ళు కష్టపడి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నావు, ఈ రోజు ఎందుకు నాన్న ఒక పదం నోరు జారావు, నీ గురించి అందరూ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో గమనించావా అంటూ ప్రశ్నించిందని గుర్తు చేశారు. నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా నా నోట్ నుంచి వచ్చిన మాటలే తప్ప నేను వాంటెల్లి చెప్పింది కాదు. ఆ రోజున ఒక్క పదం నిన్ను దుర్మార్గుడిని చేసింది. నువ్వు అలాంటి వాడివి కాదని అందరికీ చెప్పలేను కదా. ఒకటి గుర్తుపెట్టుకో, స్టేజిపై మాట్లాడేటప్పుడు ప్రతి మాటను అందరూ గమనిస్తూ ఉంటారు. భవిష్యత్తులో కాస్త జాగ్రత్తగా మాట్లాడమని అమ్మ చెప్పిందని వ్యాఖ్యానించారు. ఆమె దాదాపు వారం రోజులు ఆ బాధలో ఉండిపోయిందని, ఆమెను చూసి తానెంతో కంగారు పడ్డానని, భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని నిర్ణయించుకున్నానని నక్కిన త్రినాథ్ రావు తెలిపారు. కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి ఉంటే ఆ పర్సన్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ తెలియజేస్తాను. ఇక తాజాగా విడుదలైన మజాకా సినిమా కామెడీ పరంగా బాగుందని, ఇందులో కొన్ని లోటుపాట్లు స్క్రీన్ ప్లేలో ఉన్నా సరదాగా 2 గంటల పాటు సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చునని సినిమా చూసిన ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. యశోద, రేపు 5ంటికి మన ఇద్దరం లేచిపోతాం. నేను 4ంటికే లేస్తాను. నిద్ర కాదే, లేచిపోయి పెళ్లి చేసుకుందామని చెప్తున్నా. ఇక త్రినాథ్ రావు తన తదుపరి చిత్రాన్ని రవితేజతో ప్లాన్ చేస్తున్నాడని, ధమాకా సీక్వెల్ డబల్ ధమాకా టైటిల్ పేరు పరిశీలనలో ఉందని అంటున్నారు.